చూశారు కదా. ఇది తెలుగుదేశం జనసేన నేతల మధ్య వాగ్వాదం, తోపులాట. అసలే టీడీపీ జనసేన మధ్య పరిస్థితులు ఏం బాగాలేదు. ఎందుకంటే మంగళగిరికి వెలగపూడికి ఉన్నంత దూరం పెరిగిపోతుంది. మంగళగిరిలోనే ఉంటున్న పవన్ కళ్యాణ్ వెలగపూడిలో సచివాలయానికి వెళ్ళి క్యాబినెట్ భేటీకి హాజరయించుకోవడానికి కూడా సిద్ధం కావట్లా. అంత గ్యాప్ రెండు పార్టీల మధ్య పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో నేరుగా కేంద్ర మంత్రి సమక్షంలోనే ఈ తీరున తోపులాట జరుగుతుందంటే ఈ పరిస్థితి ఎక్కడి వరకు దారితీస్తున్నట్టు? తెలుగుదేశం జనసేన పార్టీ నేతల మధ్య ఇలాంటి వాగ్వాదం చోటు చేసుకోవడం అంటే ఎటు మళ్ళుతున్నట్టు? చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. ఇది కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమక్షంలో జరిగింది. విషయం ఏంటంటే అమరావతి చిత్రకళా ప్రదర్శన అనే పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకుడు భీమనబోయిన శ్రీనివాస్ పాల్గొనడానికి సిద్ధమయ్యారు. ఆయన్ని సెక్యూరిటీ తోసేయడంతో వివాదం మొదలైంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సంబంధించిన సెక్యూరిటీ ఆయన్ని తోసేయడం, దాని మీద మంత్రి జనసేన పార్టీ చెందిన కందుల దుర్గేష్ అనుచరులు అడ్డుకోవడం, ఇది ఇలాంటి రచ్చకి దారితీసింది. ఇలా తెలుగుదేశం జనసేన పార్టీ మధ్య అసలే పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో ఈ తోపులాటలు, తగాదాలు, తగువులు, మంత్రి ముందే ఇలాంటి పరిస్థితులు ఇవన్నీ చాలా దూరం తీసుకెళ్లేలా కనిపిస్తున్నాయి. రాజకీయంగా కూటమి పక్షాలు కలిసి సాగుతున్నాయే కానీ సోషల్ మీడియాలో చాలా వైరం కనిపిస్తుంది. ఒకరి మీద ఒకరు ట్రోలింగ్ చేసుకునేటంత వరకు వెళ్తున్నారు. చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని టీడీపీ సోషల్ మీడియా ఎండగట్టేస్తుంది. అదే సమయంలో జనసేన పార్టీ ఏమాత్రం తక్కువ కాదన్నట్టుగా టీడీపీ మీద విరుచుకుపడుతోంది. ఇలా సోషల్ మీడియాలో నిత్యం కయ్యాల కలహాలు పెద్ద స్థాయిలో నడుస్తున్నాయి. ఇలా కలహాలు ఎంతకాలం పడతారు? కనీసంగా స్థానిక ఎన్నికల్లోనైనా విడివిడిగా పోటీ చేస్తే బెటరే కదా అని కొంతమంది సలహాలు ఇచ్చే స్థాయికి ఈ పరిస్థితి దాపురిస్తుంది. విడిపోతే ఏమవుతుందో రెండు పార్టీల నేతలకు తెలుసు. ఒక్క క్షణం విడిపోయిన తర్వాత ఇరు పార్టీల బలం ఎలా బలహీనమవుతుందో అందరికీ తెలుసు. ఆ క్రమంలోనే అనేక సమస్యలు ఉన్నప్పటికీ, ఎప్పటికప్పుడు తగాదాలు పడుతున్నప్పటికీ, పోడ్చలేనంత గ్యాప్ పెరుగుతున్నప్పటికీ మళ్ళీ కలిసే ఉండాలనేటువంటి తాపత్రయం మాత్రం ఇరు పార్టీల నేతల్లోనూ కనిపిస్తుంది. అందుకే వైరుధ్యాలు పెరుగుతున్నాయే కానీ ఇలాంటి తగువులు, తగాదాలు, రోడ్డెక్కి వ్యవహారాలు నడుస్తున్నాయే కానీ ఎక్కడ విడిపోవాలి, ఒంటరిగా సాగాలి, సొంత బలం చాటుకోవాలి ఇలాంటి మాట ఎక్కడా వినిపించట్లేదు. చాలామంది తెలుసు, ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా అన్ని పార్టీల కన్నా జగన్మోహన్ రెడ్డి బలవంతుడిగా కనిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టాలంటే కూటమిగా తప్ప మరో దారి లేదనేటువంటి అభిప్రాయం అత్యధికుల్లో ఉంది. దాంతోనే విడిపోవాలనేటువంటి భావం వరకు ఎవరూ రావట్లేదు. ఇలా విభేదాలతో నెట్టుకుని తోపులాట ఇంకా కొంత దూరం వెళ్ళేదాకా సాగుతున్నారే తప్ప అలాంటి విభజన, ఒంటరితనం ఇలాంటి మాటే ఎవరి దగ్గర నుంచి రావట్లేదు. ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమిలో రెండు ప్రధాన పక్షాల మధ్య వైరం అయితే ముదురుతోంది. ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది, రాబోయే రోజుల్లో ఎటు మళ్ళుతుంది అన్నది మాత్రం ఆసక్తికర పరిణామంగా చెప్పాల్సి ఉంటుంది.